ఇవాళ జోగి రమేష్ నివాసానికి వైఎస్ జగన్ టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన ఇళ్ల పరిశీలన, మాజీ మంత్రి కుటుంబ సభ్యులకు పరామర్శ. గుంటూరు జన ప్రభంజనం దెబ్బకి కూటమి వెన్నులో వణుకు. వైఎస్ జగన్ ఇబ్రహీంపట్నం పర్యటనపై అడుగడుగునా ఆంక్షలు. హీటెక్కిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం. నిజామాబాద్ లో నేడు రేవంత్ బహిరంగ సభ, సంగారెడ్డిలో మాజీ మంత్రి హరీష్ రావు ప్రచారం. ఓటర్లను ఆకర్షించేలా బీజేపీ మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్న రామచంద్రరావు. సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ. స్పీకర్ గెడ్డం ప్రసాద్ తీర్పును పరిశీలించనున్న ధర్మాసనం. తెలంగాణ బడ్జెట్ సమావేశాలను రేవంత్ సర్కార్ సన్నాహాలు. విజన్ 2047 కోసం ప్రత్యేక పద్ధతులు అమలు చేయనున్న ప్రభుత్వం. తిరుపతి జిల్లా నాయుడుపేట శివారులో అగ్ని ప్రమాదం. వినామల క్రాస్ రోడ్ వద్ద ఆర్టీసీ బస్సులో మంటలు. సురక్షితంగా బయటపడ్డ 28 మంది ప్రయాణికులు. విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రిలో సిబ్బంది నిర్వాకం. వైద్యం అందించడం లేదంటూ మహిళ ఆవేదన. సత్యసాయి జిల్లా కదిరిలో బీసీ సంక్షేమ శాఖ అధికారి ఇంట్లో ఏసీబీ సోదాలు. 15,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి బాలాజీ. హైదరాబాద్ పాత బస్తీలో పోలీస్ కార్డన్ సెర్చ్. సరైన పత్రాలు లేని వాహనాలు స్వాధీనం. అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం సీజ్. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎంఐఎం జోరు. జగిత్యాల జిల్లా ఇస్లాంపూర్లో కార్నర్ మీటింగ్లు. ఇవాళ ప్రధాని మోదీ పరీక్షా పే చర్చ. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపేలా ప్రసంగం. మణిపూర్లో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి నిరసన సెగ. డిప్యూటీ సీఎం నెంచా కిప్ జన్ పై కుకీ గ్రూపుల ఆగ్రహం. చెన్నైని భయపెడుతున్న బర్డ్ ఫ్లూ. కాకుల నుంచి సోకే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరిక. బకాయిలు చెల్లించకుండా జయలలిత ఆస్తులు వేలం. మద్రాస్ హైకోర్టుకు ఆదాయ పన్ను విభాగం వివరణ. సిక్కింలో భూ ప్రకంపనలు. రిక్టార్ స్కేల్ పై తీవ్రత 4.5గా నమోదు. మధ్యాహ్నం 12 గంటలకు ఆర్బీఐ గవర్నర్ ప్రెస్ మీట్. రెపో రేట్ పై స్పందించనున్న సంజయ్ మల్హోత్రా. ఒమన్ లో నేడు అమెరికా ఇరాన్ల మధ్య చర్చలు. శాంతి, అణు అంశాలపై ఇరు దేశాలు సమాలోచనలు. అండర్-19 వన్డే ప్రపంచ కప్ లో నేడు ఫైనల్ ఫైట్. హరారే వేదికగా తలపడనున్న భారత్, ఇంగ్లాండ్. రేపటి నుంచి T20 వరల్డ్ కప్ ప్రారంభం. తొలి పోరులో భారత్ తో తలపడనున్న యూఎస్ఏ.